అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ వేదాక్షి హోమ్ మేడ్ ఫుడ్. ఇవాళ రాగి అంబలి ప్రిపేర్ చేసినానండి. ముందుగా రాగి పిండి మనం జల్లించుకోవాలండి. ఎప్పటికప్పుడు జల్లించుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ జల్లించుకొని పెట్టుకొని ఉన్న కొన్నిసార్లు అనేది వెదర్ క్లైమేట్ బాగోపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి పురుగులు వస్తుంటాయండి. అందుకే ఎప్పటికప్పుడు జల్లించుకుంటే మనకు అనేది ఫ్రెష్గా ఉంటుందని నా ఒపీనియన్. ఇలా జల్లించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. మార్నింగ్ టిఫిన్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇది మనం తిన్నాము తర్వాత వాటర్లాగా తాగొచ్చు, చిక్కగా కలుపుకొని స్పూన్తో తినడానికి కూడా బాగుంటుంది. ఇది మనం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. వాటర్లా కావాలా లేదంటే ముద్దలా కావాలనేది కూడా ఈ రాగి అంబలి మనం చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇదేంటంటే మార్నింగ్ టిఫిన్ లేకుండా ఇది డైరెక్ట్గా తీసుకోవడం వల్ల 12:30 వరకు ఆకలేదు. దీనివల్ల బలం కూడా ఉంటుంది. అంత నీరసం అనిపించదు, ఆకలి ఎక్కువ పుట్టదు. నాకైతే మాత్రం అలా అనిపిస్తుంది. టిఫిన్ చేసుకొని క్యారేజ్కి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, టైం సేవ్ అవ్వడానికి అయితే మాత్రం ఈ టిఫిన్ కట్ చేసి ఈ రాగి అంబలి అనేది యూజ్ చేసుకోవడం వల్ల అనేది చాలా టైం సేవ్ అవుతుంది. అప్పుడు ఫుడ్ క్యారేజ్ పెట్టేదానికి ఏంటంటే ఒక పక్క అన్నము కూర ఇంకేదైనా రసము అలా చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని అది అలా కలుపుతూ ఉండాలి. వేడిగా అన్నం కుక్కర్లో పెట్టిన అన్నం మామూలు వాచుకున్న అన్నం అయినా అప్పటికప్పుడు కలిపేస్తే గట్టిగా చేతితో కలిపి పేస్ట్ అయిపోతుంది. ఇది ఈ అంబలిలోనే కలిపి గరిటెతోటి అలా కలుపుతూ ఉంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా ఉండే విధంగా మనం అది కలుపుతూ ఉంటే అది అలాగా పలుచుగా ఉన్నది అలా చిక్కబడుతుంది. చిక్కగా కావాలన్న వాళ్ళకి చిక్కగా తీసుకోవచ్చు, లేదు వాటర్లాగా తాగుతామన్న వాళ్ళు కూడా వాటర్లాగా, ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎలా తీసుకుంటే ఎలా తినాలనిపిస్తుందో దాన్ని బట్టి. నేనైతే మరీ పలుచగా కాదు మరీ చిక్కగా కాదు, కొంచెం మీడియంలో ఇచ్చేస్తాను. గ్లాస్లో వేసిందంటే అది కొంచెం చిక్కబడిన స్పూన్తో తినేటట్లు, ఎందుకంటే టైం అనేది సేవ్ అవుతుంది ఎక్కువ. అందుకే ఇందులోనే ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవచ్చు, అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా దగ్గర కొత్తిమీర లేదు, నేను పుదీనా వేసాను, అది స్కిప్ అయిపోయింది. మళ్ళీ ఏదైనా మజ్జిగ కూడా వేసుకుంటారు ఫ్లేవర్ టేస్ట్ని బట్టి. కొన్నిసార్లు నేను ఏం చేస్తానంటే కర్రీ కట్ట ఏదైనా ఉందనుకో అందులో వేస్తాను, ఇలా తింటాను. లేదంటే ఇప్పుడు టమాటా పులుసు అనుకుందామండి, టమాటా పులుసు అందులో వేసేస్తే పులుపు టేస్ట్ అనేది ఫ్లేవర్ వస్తుంది. ఏదైనా మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.